బ్రహ్మముది ఫిబ్రవరి 21/2024 ఎపిసోడ్ 338. రాజ్ కి ఊపిరాడకుండా చేస్తున్న కావ్య, రాజ్ కి మరో ట్విస్ట్ ఇచ్చిన ఇందిరాదేవి. బ్రహ్మముది ఫిబ్రవరి 21/2024 ఎపిసోడ్ 338. రాజ్ శ్వేత విడాకులను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కేక్ కట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎందుకు రాజ్ ఇప్పుడు ఇవన్నీ వద్దులే అని శ్వేత అంటుంది. అప్పుడు ఆ కావ్యకి మనం క్లోజ్ అని, మనం కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని తెలియాలి కదా శ్వేత. నువ్వురా శ్వేత కేకే కట్ చేద్దువు అని రాజ్ బలవంతంగా తీసుకువస్తాడు. శ్వేతకి డివోర్స్ వచ్చాయి, అందుకే ఈ సెలబ్రేషన్స్ అని రాజ్ అంటాడు. కావ్య వాళ్ళ బావ ఇద్దరు రాజ్ను చూస్తూ ఉంటారు. రాజ్ శ్వేత ఒంటరి కాదని, తనకి నేను ఉన్నానని రాజ్ చెబుతాడు. అప్పుడు కావ్య కుళ్ళుకోకుండా తనకి తన బావ ఉన్నాడని అంటుంది. కేక్ కట్ చేసి రాజ్ శ్వేతకు తినిపిస్తాడు. శ్వేత కూడా రాజ్ కి తినిపిస్తుంది. అప్పుడు కావ్య వాళ్ళ బావకి తినిపిస్తుంది. బావ మనిద్దరం చిన్నప్పుడు కేక్ కట్ చేసుకున్నప్పుడు చేసిన అల్లరి గుర్తొస్తుంది అని కావ్య రాజ్ కి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. తన బావ అంతే చనువుగా కావ్యతో ఉంటాడు. అయినా చిన్నప్పుడు నా పుట్టినరోజుకి ఎప్పుడు నువ్వే కేక్ తీసుకొచ్చేవాడివి, అప్పుడు నేను నీకు కేక్ను ముఖానికి పూసేదాన్ని అనే కావ్య అంటుంది. అప్పుడు కావ్య వాళ్ళ బావకి కేక్ పూస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గర ఉన్న నాప్కిన్ తీసుకుని వాళ్ళ బావకి రాసిన కేక్ను తుడుస్తుంది. అప్పుడు రాజ్కి ఎక్కడలేని కోపం వస్తుంది. ఏంటి చూస్తున్నావు అని కోపంగా శృతిపై అరుస్తూ, ఈ కేక్ ని స్టాఫ్ అందరికీ పంచు అని శృతిని రాజ్ అరుస్తాడు. అప్పుడు కావ్య తన బావతో పాటు బయటకు వెళ్తున్నాను అని రాజ్తో చెబుతుంది. నాకు 2 గంటలు పర్మిషన్ ఇస్తే మా బావతో నేను బయటకు వెళ్తాను అని కావ్య చెబుతుంది. కావ్య రాజ్తో నిజం చెప్పించడానికి ఈ నాటకం ఆడుతుంది. ఇప్పుడైనా రాజ్ కావ్యపై ప్రేమను బయటకు ఎక్స్ప్రెస్ చేస్తాడా అని కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ రాజ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. అయినా నేను నీకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వను అని రాజ్ అంటాడు. నాకు సెలవు కావాలి అని కావ్య అంటుంది. నేను సెలవు కూడా ఇవ్వను అని రాజ్ అంటాడు. అయితే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను అని రాజ్ కావ్యను బెదిరిస్తాడు. మా బావ ఉన్నన్ని రోజులు నాకు అదే కావాలి, అప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకునే అవసరం ఉండదు కదా అని కావ్య అంటుంది. సరే నీ చావు నువ్వు చావు అని రాజ్ అనుకుంటాడు. ఇక కావ్య వాళ్ళ బావని తీసుకుని బయటికి వెళుతున్నాను అని చెబుతుంది. శ్వేత మాత్రం రాజ్ కళ్లల్లో కావ్యపై ఉన్న ప్రేమ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అప్పుడు కావ్యపై నీకు చాలా ప్రేమ ఉంది రాజ్, తనని ఎందుకు నువ్వు దూరం చేసుకోవాలని అనుకుంటున్నావు? లోపల ఎంత ప్రేమను పెట్టుకుని బయటికి మాట్లాడుతున్నావు అని రాజ్తో శ్వేత అంటుంది. నాకు ఎలాంటి ప్రేమ లేదు, ఇప్పుడే ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్ళ అందరితో చెబుతాను అని రాజ్ అంటాడు. రాజ్ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇలాంటి మంచి అమ్మాయిని మిస్ చేసుకుంటున్నావు, ఇప్పటికైనా ఆలోచించు అని శ్వేత చెబుతుంది. అప్పుడు రాజ్ శ్వేత మాటలు పట్టించుకోకుండా ఇంటికి వెళ్తాడు. ఇప్పుడే వెంటనే ఈ విషయాన్ని మా బామ్మతో చెప్పి ఇంట్లో నాన్న రచ్చ చేస్తాను అని చెప్పి రాజ్ ఇంటికి బయలుదేరుతాడు. ఇక రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ బామ్మ ఎదురుగా కనిపించేసరికి నాన్నమ్మ కావ్య వాళ్ళ బావని తీసుకుని బయటికి వెళ్ళింది. కావ్యని వాళ్ళ బావతో బయట ఎవరైనా చూస్తే ఇంట్లో అందరూ ఏమనుకుంటారు? మన ఇంటి పరువు ఏమవుతుంది? మన ఇంటి గురించి ఏమనుకుంటారు? కావ్య ఇలా చేయడం తప్పు కదా అని రాజ్ అంటాడు. అవును, నీ మనసుని కావ్య అర్థం చేసుకుంది. అందరూ ఇలా తప్పుగా అనుకుంటారని వాళ్ళ బావని కావ్య ఇంటికి తీసుకువచ్చింది అని చెబుతుంది. ఏంటి ఇంటికి తీసుకొచ్చిందా అని రాజ్ ఆశ్చర్యపోతాడు. అవును, కావ్య వాళ్ళ బావని ఇంటికి తీసుకువచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారు. నువ్వు కూడా భోజనం చేద్దువు కదా అని వాళ్ళ బామ్మ అంటుంది. హాయో, నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది అని రాజ్ బాధపడతాడు. రేపటి ఎపిసోడ్లో రాజ్ కూడా ఇంట్లో వాళ్ళందరూతో పాటు భోజనానికి కూర్చుని తింటూ ఉంటే, బాబు నువ్వు బయట ఎక్కడో ఉండడం దేనికి, మా ఇంట్లో ఉండమని వాళ్ళ బామ్మ అంటుంది. అప్పుడు రాజ్ మౌనంగా ఉండిపోతాడు. రాజ్ వాళ్ళ నాన్నమ్మ, కావ్య అందరూ కూడా రాజ్లోని నిజమైన ప్రేమను బయటకు తీయాలని అనుకుంటారు.
అదెప్పుడు జరుగుతుందో చూడాలి.